మీదేమో పుట్టి పెరిగిందంతా అక్కడ ట్రెడిషన్ అంతా మీది మొత్తం అటు సైడ్ చెన్నై. మీరు పెళ్లి చేసుకుంది ప్రాపర్ తెలంగాణ. అవును. ఎలా అడ్జస్ట్ అయ్యారండి? అబ్బబ్బబ్బా! ఆ వంటల దగ్గర నుంచి, వామ్మో! పద్ధతుల దగ్గర నుంచి, మాట్లాడే విధానం దగ్గర నుంచి. ప్రతి దానికి నవ్వేది. ఏది చెప్పినా నవ్వేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పరా ఫర్ సరదాగా? ఎగ్జాంపుల్ చెప్పనా? ఆ! ప్రతి దానికి టిఫిన్ భోంచేసినారా అని అంటాం. మీరు అక్కడ ఏమంటారు యాక్చువల్లీ? భోంచేసినారా అంటాం. అంతేనా? అరే ఓకే. టిఫిన్ తింటారే భోంచేస్తారా? భోంచేస్తారా? నాకు ఎంత ప్రతి దానికి మాట్లాడితే ఏదో ఒకటి అన్నమాట. తర్వాత ప్రొనౌన్సియేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటది కదా! ఇంగ్లీష్‌లో మాట్లాడి ఓ ఇంగ్లీషే వచ్చా నీకు అనేసి అంటే చాలా బాగుండేదన్నమాట. మా అత్తమ్మకు చాలా మంది సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, నాకు నలుగురు ఆడపిల్లలు, సిస్టర్స్, బ్రదర్స్ ఇన్ లా అందరూ వెరీ క్లోజ్ నెట్ ఫ్యామిలీయే కానీ బట్ ఫస్ట్‌లో అయితే ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ నాకు అడ్జస్ట్ అయ్యేదానికి డెఫినెట్‌లీ. ఎందుకంటే పూర్తిగా డిఫరెంట్. క్లైమేట్ కూడా డిఫరెంట్. అవునవును. అండ్ దట్ క్లైమేట్ వాస్ డిఫరెంట్. దిస్ క్లైమేట్ వాస్ డిఫరెంట్. ఎస్పెషల్లీ వంట. వంటలు. మీరు ఎలా చీర తీసుకునేదానికి పోయినారంటే చీర ఎత్తుకుని వచ్చేదానికి పోయినారంటే చీర ఎత్తుకునే కొనుక్కొని వచ్చినారని చెప్పాలి కానీ చీర ఎత్తుకొని వచ్చినారని అంటే